ఎడారిలో స్లేయర్లు డిసెంబర్ 28వ తేదీ. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. 23వ కీర్తన 6వ వచనం. కానీ ఎందుకు నా వెంట రావాలి? ముందుగా ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే నా శత్రువుల్లో కొంతమంది వెనకవైపు ఉన్నారు. వారు వెనక నుండి నాపై దాడి చేస్తారు. నా గతంలో కొంతమంది శత్రువులు ఉన్నారు. వారు నాకు తీవ్రమైన గాయాలు చేయగలరు. వారు నాకు వెన్నుపోటు పొడవగలరు. నా గతానికి నేను దూరంగా పారిపోతే ఎంత బావుండును. అది నా అడుగులను వెంబడిస్తుంది. దాని పాపాలు నా మడిమల దగ్గరే ఉన్నాయి. నేను నా ప్రభు తట్టు నా ముఖాన్ని త్రిప్పాను గాని కనికరం లేని వేటగాడిలా నా గతం నన్ను వెంటాడుతోంది. కాబట్టి వెనకాల నాకొక శత్రువు ఉన్నాడు. కానీ నా శత్రువుతో పాటు నా వెనకాల ఉన్న శక్తిమంతుడైన దేవుని నామం స్తుతింపబడునుగాక. కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఆ రక్షణను ఏ వేటగాడు ఛేదించలేడు. నాకు నా అపరాధానికి మధ్యలో ప్రభు యొక్క అపరిమితమైన ప్రేమ ఉంది. ప్రేమ కలిగిన నా దేవుడు నా ఆత్మను నాశనం చేయడానికి అనుమతించడు. నా గతాన్ని బట్టి నేను దుఃఖించవచ్చు, కానీ నా దుఃఖం నా నైతిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి పరిచారం చేస్తుంది. నా ప్రభువు నా గతానికి నా రేపటికి కూడా ప్రభువే. కాబట్టి ఈరోజు నేను ఆయనను నమ్మి భయపడకూడదు. నాకున్న చాలా రోగాలు నయమయ్యాయి. వాటిలో తీవ్రమైనవి తట్టుకొని ఇంకా నిలిచే ఉన్నాను. కానీ నేను భరించిన అతి తీవ్రమైనవి మాత్రం ఎప్పటికీ నా యొద్దకు రానివే. కాబట్టి రాబోయే క్లిష్ట పరిస్థితిని గురించి నేను చింతపడను. దేవుడు ఎప్పుడు కూడా తన సమయానికి ముందు ఉండడు, వెనక ఉండడు. సమయం వచ్చినప్పుడు దూతల గొప్ప సమూహం సమస్త కార్యాలను సిద్ధం చేయడం నేను కనుగొంటాను. కష్టం వచ్చినప్పుడు ఎలా విశ్రాంతి పొందాలో ఆయన నాకు చెబుతాడు. నియమింపబడిన దినం వరకు ఆదేశాలను ఇవ్వడు. ఇంకా తెరువని ముద్ర వేసి ఉన్న కవర్లో ఏముందో అని నేను ఆలోచించి చింతపడవలసిన అవసరం లేదు. ఆయనకు అన్నీ తెలుసు. సమయం వచ్చినప్పుడు రహస్యాలు బయలుపరచబడతాయి. అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.